హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు నేను పేపర్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. ఇది నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మొన్న మనము ఫుల్లు బ్లౌజ్ కటింగ్ అనేది పేపర్ కటింగ్లో చూసాం కదా, అది మొదటి వీడియోలో చూసాము. అలాగే ఇప్పుడు మనము డిజైన్ ఎక్కువ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ కొలతలు నెక్కు ఎలా డిజైన్ కట్ చేసుకోవాలనేది అర్థమవుతుందండి. ఇలా మనం పేపర్ పైన కట్ చేసుకొని ఆ పేపర్ని మనము లైనింగ్ మీద పెట్టి కట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా కటింగ్ అనేది, ఈ పేపర్ వేస్ట్ కాదు, అలాగే మనకి కటింగ్ కూడా ఈజీగా వస్తుందండి. తప్పకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడైతే నేను ఇలాగా డబుల్ ఫోల్డ్ చేశానండి. చూడండి, ఫోల్డింగ్ అనేది ఇటు సైడ్ ఉంది. ఇప్పుడు మనము పొడవు వచ్చేటప్పటికి 14.5 ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నాము. చూడండి, ఇక్కడి నుంచి 14.5 ఇంచులకు మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఒక లైన్ కొట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఒక ఖర్చులోకి ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకుందాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి షోల్డర్ వచ్చేటప్పటికి 7 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకుందాం. అలాగే ఆమ్ రౌండ్ కూడా 7 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగా. ఇప్పుడు ఈ రెండు మనము లైన్ మార్క్ చేసుకుందాం. చూడండి, ఇలాగా ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నడుము లూజ్ వచ్చేటప్పటికి 10.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాం. ఇది ఖర్చు కోసం మనకి నడుము లూజ్ అండి. 10.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఒక లైన్ కొట్టేసుకోండి. ఇక్కడ 1 ఇంచు ఆమ్ రౌండ్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ షోల్డర్లోకి 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాము. ఇక్కడి నుంచి నడుము లూజు 5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 5 ఇంచులకి మార్క్ చేసుకున్నాక ఇక్కడి నుంచి 4 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇలాగ చూడండి, ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మనం 3 ఇంచులకి మార్క్ చేసుకున్న దగ్గరికి ఇలా ఒక బాక్స్ మాదిరి మార్క్ చేసుకోవాలి. చూసారా, సమానంగా వచ్చిందా లేదా ఒకసారి కొలుసుకున్నాక ఇక్కడి నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇలా చేసుకొని ఇక్కడ మనకి రౌండ్ నెక్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలా రౌండ్గా నెక్ మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, నెక్ ఇప్పుడు మనము డిజైన్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకొని కొంచెం 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళాలి. 1/2 ఇంచ్ అనండి, అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఇలా మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసుకుని చూడండి, ఇలాగా ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళింది. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూడండి, ఇలా స్కేల్ పెట్టుకొని కట్స్ లాగా మార్క్ చేసుకోవాలి. ఇలా స్టెప్లుగా. ఇది మనం 1/2 ఇంచే పెట్టుకున్నాం అనమాట. అంటే 3 వచ్చేలాగా అయితే కొంచెం పెద్దగా మార్క్ చేసాం. ఇలాగా అయితే 3 వచ్చినాయి అనమాట. ఇట్లా అండి, ఇంతే. ఇక్కడ కింద వైపు మనము కట్స్ ఏమీ పెట్టుకోవట్లేదు. ఇలా ప్లెయిన్ ఉంచేసి పై వైపు వచ్చేటప్పటికి మనము కట్స్ అనేది పెట్టుకున్నాం. ఈ డిజైన్ అనేది మనము కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మొత్తం కొలతలు రాస్తున్నానండి. పైన మనము పొడవు వచ్చేటప్పటికి 14.5 ఇంచులు తీసుకున్నాము. షోల్డర్ వచ్చేటప్పటికి 3 ఇంచులు తీసుకున్నాము. అలాగే మనము నడుము వచ్చేటప్పటికి 10.5 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాము. అలాగే నెక్ కోసం మనము కటింగ్ కోసం 4 ఇంచులకి మార్క్ చేసుకున్నాము. ఈ మార్క్ చేసుకుంది మొత్తం మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఇలా ఇది పేపర్ కాబట్టి కొంచెం నేను ఇలా తీస్తున్నాను. క్లాత్ అయితే అలా జరపకండి. జరిపారంటే ఫోల్డింగ్ అనేది అటు ఇటు జరిగిపోయే
అవకాశం ఉంటుంది. దానికోసం అనేది మీరు క్లాత్ అనేది జరపకుండా నీట్గా ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పేపర్ పెట్టి మనం లైనింగ్ కట్ చేసుకున్నామంటే మనకి ఈ డిజైను చాలా నీట్గా వస్తుందండి. ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము లైనింగ్ మీద పెట్టి కట్ చేసుకోవచ్చు. ఇది వేస్ట్గా పడేయకుండా దాచుకోండి. ఎప్పుడైనా మనం ఈ డిజైన్ కుట్టుకోవాలనుకున్నప్పుడు ఈ పేపర్ పెట్టి మనం లైనింగ్ అనేది కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగా. ఇప్పుడు నేను ఫ్రంట్ భాగము హ్యాండ్స్ అనేవి ఏం చూపించట్లేదండి. ఫ్రంట్ భాగం మనం ఫ్రిన్స్ కట్ ఎలా తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ నెక్ వర్క్ ఎలా వచ్చిందనేది చూద్దాము. చూడండి. ఇప్పుడు మనం ఈ నెక్ పెట్టుకొని అలాగే నెట్ క్లాత్ ఉంటుంది కదండి, వర్క్ వచ్చిన నెట్ క్లాత్ కానీ తీసుకొని మనం దీనికి మధ్యలో నెట్ క్లాత్ వేసుకున్నామంటే అసలు మనకి చాలా డిజైన్ అనేది చాలా హెవీగా బాగా వస్తుంది. ఇప్పుడు మనం చాలా బ్లౌజులు చూస్తుంటాము. అలా చూడకపోతే ఒకసారి ఆ డిజైన్ కూడా చూడండి. ఇలాగా చూడండి, ఈ క్లాత్లో డిజైన్ వచ్చింది కదండి. ఈ నెక్ ఇలాగ నెట్ క్లాత్ అనేది మనం ఆపోజిట్ కలర్ తీసుకొని వేసుకొని కుట్టుకున్నామంటే చాలా చక్కగా డిజైన్తో మనం బ్లౌజ్ అనేది రెడీ చేసుకోగలుగుతాం. ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది నేను మనకి మీడియం సైజ్, అంటే మనం మీడియం సైజు వాళ్ళకి సరిపోతుంది. 34 ఇంచుల కొలతలతో తీసుకున్నాం కదా. అలాగే మనకి ఒక చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి బ్లౌజ్ కుట్టాలి అంటే ఇది చిన్న సైజ్ అండి. ఇది వచ్చేటప్పటికి పొడవు వచ్చేటప్పటికి 13 ఇంచులు, నడుము లూజ్ వచ్చేటప్పటికి మనము డబుల్ ఫోల్డింగ్ మీద 7.5 ఇంచులు అయితే తీసుకున్నాము. ఇది షోల్డర్ వచ్చేటప్పటికి 6 ఇంచులు, ఆర్మ్ రౌండ్ కూడా 6 ఇంచులు తీసుకున్నాము. అలాగే మిగతాదంతా నెక్ అంటే ఈ పొడవు వచ్చేటప్పటికి 4 ఇంచులు తీసుకున్నాము. కటింగ్లోకి సేమ్ పైన 3 ఇంచులు, కింద వైపు డబ్బా షేప్కి వచ్చేటప్పటికి 4 ఇంచులు మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఈ విధంగా కట్ చేసామండి. చూడండి, ఈ 3 నెక్కులు కూడా డిజైన్ నెక్లే. ఫస్ట్ది స్టార్ నెక్, తర్వాత 2 మనకి హై నెక్ అనమాట. హై నెక్ ఎలా అనిపించిందండి ఈ వీడియో?